రాశి ఫలితాల్లో మేము ఎప్పుడూ కూడా అన్ని కార్యక్రమాలు అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ప్రతి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక శివప్రసాద్ గురువు గారితో నా ప్రయాణం 3 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ప్రతి కార్యక్రమం 99% హిట్ అవుతూనే ఉంది. ఏ కార్యక్రమం చేసినా ధర్మ సందేహాలు చేశాను, రాశి ఫలితాలు చేశాను. అలాగే పండగలకి సంబంధించి స్పెషల్స్ చేస్తూ ఉన్నాను. ఏ కార్యక్రమం చేసినా తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతూనే ఉన్నాయి. మీ అందరి ఆదరాభిమానాలతో. ప్రేక్షకులందరికీ హిట్ టీవీ తరపున మేము చేసే ఈ కార్యక్రమాలు చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ముందుగా హిట్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా 2025 సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా కలిగి మీరందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగుతూ సంతోషముగా ఉండాలి అని కోరుకుంటూ జయోస్తు. గురువుగారు, ఇక తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందండి 2025 సంవత్సరం? కన్యా రాశి వారికి ఈ 2025 సంవత్సరము ఎలా ఉంది అంటే అద్భుతం, మహాద్భుతం, విజయం, దిగ్విజయం. ఏమో కన్యా రాశికి చెప్పేటప్పటికి ఏమవుతుందంటే, గురువుగారు మీరేమో చెప్తున్నారు విపరీతమైన ఫోన్లు, మాకు మీరు చెప్పినట్టు జరిగింది గురువుగారు అనేటువంటి వాళ్ళు చాలామంది విదేశాల నుండి కూడా చేస్తున్నారు. కొంతమంది ఇంకా మాకేమిటి గురువుగారు అని అడిగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. వాళ్ళు అడుగుతున్నారు, వాళ్లకు చెప్తున్నాం. కన్యా రాశి వాళ్ళది 2023లో మనమే చెప్పాము, దాదాపు పుష్కర కాలము పాటు చాలా మహాద్భుతం అని. దాంట్లో 2 సంవత్సరాలు పోయింది, ఇంకా 10 సంవత్సరాలు ఉంది. తప్పకుండా వీళ్లకు తెలియకుండానే ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు అనేటువంటిది గ్రహించాలి కన్యా రాశి వాళ్ళు. తప్పకుండా వీళ్ళ ప్రతిభ అనేటువంటిది 100% వాళ్ళ ఇది ఏమిటనేది చూపించుకోగలుగుతారు. వీళ్ళు కొన్ని కుటుంబాల వాళ్లకు మేలు చేసేటువంటి సామర్థ్యము కలిగినటువంటి రాశి ఇది కన్యా రాశి. కన్యా రాశి వాళ్లకు ఈ సంవత్సరం 2025 చాలా అంటే చాలా బాగుంది. ఏది అనుకున్నా జరుగుతుంది. ఏ మాట చెప్పినా మాటకు విలువ పెరుగుతుంది. అసలు ఇంతకాలం ఎక్కడున్నావయ్యా నువ్వు అని చెప్పి వాడిని బయటికి తీసుకొని వచ్చి వెలుగులో కూర్చోబెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. వీడు కన్యా రాశి వాడు అయి ఉంటాడు అని తెలుస్తుంది. ఎంత అప్పుడినా తీర్చుకోవటానికి కావాల్సినటువంటి మార్గము ఖచ్చితముగా దొరికి తీరుతుంది వీళ్లకు. ఈ సంవత్సరం వీళ్ళు ఇల్లు కొంటారు. ధనము విపరీతముగా సంపాదించటానికి కావాల్సినటువంటి అనేక రకాల మార్గాలు దొరుకుతాయి వీళ్ళకు. ఒక మార్గము నుండి డబ్బు రావటం కాదు, ఒక 2-3 మార్గాలు 4 మార్గాలు ఉంటే 4 మార్గాల నుండి వస్తాయి. డబ్బు వచ్చేదానికి అనుకూలం చేసుకుంటారు. వీళ్ళ తెలివితేటలు అలాంటివి. బంధువుల వలన మేలు జరుగుతుంది తప్పకుండా. అంటే మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళు, మిమ్మల్ని పక్కన పెట్టినటువంటి వాళ్ళు అందరూ కూడా మళ్ళీ నీ సమానం లేదు, నువ్వు ఉంటేనే మాకు అని వస్తారు గాక. రుణ విముక్తి, ఖచ్చితముగా అప్పులు తీర్చుకోగలిగి తీరుతారు గాక. భూముల వలన కలిసి రావటము. ఒకవేళ వీళ్ళు ఏదో చిన్న భూమిలే ఎందులే మనకు చిన్నది ఉండినా అది ఎక్కువ విలువ పలకటం, లేదా వీళ్ళు అడుగు పెట్టంగానే ఒక చోటికి కావాలని ఆ భూమి వీళ్లకు సొంతము కావటము. అంటే ఊరికే అడుగు పెడితే అవుతుందని కాదు, అది అనుకోకుండా పోయి దాన్ని తీసుకోవటము, తద్వారా లాభ పొందడము, ఇలాంటివన్నీ జరుగుతూ వస్తాయి. పేరు ప్రఖ్యాతలు, విపరీతమైనటువంటి యోగం కలిసొచ్చే విధముగా ఉంది వీళ్లకు. ఖచ్చితముగా 100% కలిసి వస్తుంది ఈ సంవత్సరం వీళ్లకు. అంత అనుకూలవంతముగా ఉన్నాయి గ్రహాలు. అన్ని రంగాల్లోనూ చక్రము తిప్పగలిగినటువంటి సామర్థ్యం. ఎవరైనా ఒక రంగంలో తిప్పుతారు, కానీ వీళ్ళకి అందరూ పరిచయాలు ఉంటారు. వ్యాపారస్తులు పరిచయస్తులు,
ఉద్యోగం చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు, సినిమా రంగం వాళ్ళు అందరూ పరిచయాలు. అందరూ సలహాలు అడుగుతారు, అందరికీ సలహాలు ఇస్తారు. అన్ని చోట్ల చక్రము తిప్పగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది వీళ్ళకు. తప్పకుండా ముందుకు వెళతారు. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు విదేశాలకు వెళతారు. ప్రమోషన్లు రావటం విద్యార్థి మామూలుగా వీళ్ళకు ఉద్యోగస్తులకు, విద్యార్థులకు చాలా బాగుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం వీళ్ళు ఊహించరు. నాకేం ప్రమోషన్ వస్తుంది, నేను ఎప్పుడో ఏదైనా నా ఊరికి అన్ని పెద్ద దాంట్లోనే ఏదో కొర్రులు ఉన్నాయి, నాకు ఇయ్యర్లే వీళ్ళు అని అనుకొని ఉంటారు. లేదా నీకు ఇస్తున్నాము, అవన్నీ ఇగ్నోర్ చేసి ఎంత సంతోషమో వీళ్ళకు. నాకు లోన్ రాదు, సిబిల్ స్కోర్ లేదు అని అనుకొని ఉంటారు. అప్లై చేస్తే తప్పకుండా వచ్చి తీరుతుంది గాక. ఎవడో ఒకడు నేను ఇస్తానని ఇస్తాడు డెఫినెట్గా. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు ఇక తిరిగే లేదు. వాళ్ళు ఇప్పుడు ఏది కావాలన్నా వాళ్ళ సొంతం. ఆ వేసేటువంటి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమ, అద్భుతంగా ఉంటుంది. అలాగే వివాహం కావాల్సినటువంటి వాళ్లకు వివాహం, సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతానము. ఈ రాశి వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉండేటువంటి వాళ్లకు ఉద్యోగాలు రావటం అద్భుతం. వ్యాపారస్తులకు, ఈ రాశి వాళ్ళు వ్యాపారం చేసేటువంటి వాళ్లకు విపరీతమైనటువంటి ధనలాభము. అది మామూలుగా ఉండదు ఆ వ్యాపారంలో. వీళ్ళు రూపాయి వస్తువు తెలిస్తే 10 రూపాయల వస్తువు డబ్బు సంపాదిస్తారు. రూపాయి వస్తువుకు 10 రూపాయలు చెప్పి అమ్మగలిగినటువంటి సామర్థ్యం వీళ్ళకు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు మంచి మెడల్స్ రావటము కానీ, పేరు ప్రఖ్యాతలు రావటము కానీ, మంచి ఉన్నతమైనటువంటి స్థితికి ప్రమోషన్లు చేయటము కానీ, వీళ్ళ కుటుంబాల్లో కూడా వాళ్ళ పిల్లల వల్ల మేళ్లు జరగడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి కాక. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు, సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు చాలా అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం. ఊరికే పేరు వస్తుంది వాళ్లకు. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టడం జరుగుతుంది. లోన్లు రావటం అనేటువంటిది జరుగుతుంది. గృహయోగము ఉన్నది. ఇల్లు స్థలము కొనుక్కొని కట్టించడము కానీ, ఇల్లు కొనుక్కోవటము కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి కాక. కన్యా రాశి వాళ్లకు అద్భుతం, అత్యద్భుతం, మహాద్భుతం. ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. అయితే గురువుగారు ఎలాగో చాలా అద్భుతంగా ఉందని చెప్పారు కాబట్టి అనుకున్నవి 100% త్వరితగతిన కంప్లీట్ కావాలి అంటే ఈ దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి. కన్యా రాశి వాళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి, మేము ఏం చేస్తే మేలు అనేటువంటి ఆలోచన ఉండేటువంటి వాళ్ళు గణపతిని ఆరాధించడము, శివుణ్ణి ఆరాధించటము, అమ్మవారిని ఆరాధించడము ఇవి చేసుకోవాలి. వస్త్రాలు వచ్చేటప్పటికీ తెలుపు ఎక్కువగా వాడితే బాగుంటుంది. ఆడవాళ్ళు అయితే తెల్ల చీరలు కట్టుకోలేరు కదా, దీంట్లో ఉండేటువంటి స్త్రీలు వాళ్ళు ఏ కలర్ వేసుకున్నా పర్వాలేదు, ఇబ్బంది లేదు. మగవాళ్ళు మాత్రం తెల్లటి వస్త్రాలు ధరించడం అవసరము. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఉత్తరము మినహా 3 దిక్కులు బాగుంటుంది గాక. చాలా బాగుంది కన్యా రాశి వారికి. గురుగారు చెప్పినటువంటి విషయాల్లో ముఖ్యంగా మేమే చేసాం, గురువుగారు నేను కలిపి 2023లోనే పుష్కర కాలం పాటు బాగుంది అని 2023వ సంవత్సరం ఇలాగే సంవత్సరం మొదట్లో చెప్పడం జరిగింది. 23, 24 ఇప్పుడు 25 ఫలితాలు చూస్తున్నాం. కన్యా రాశి వారికి చాలా చాలా బాగుందని, అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతున్నాయని చాలామంది చెప్పడం జరుగుతుంది. ఇక మీరు చేయవలసిందల్లా అనుకున్నవి 100% త్వరితగతిన కంప్లీట్ కావాలి అంటే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించటం, ఈశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించటం, గణపతిని ఎక్కువగా పూజించటం చేయండి. వైట్ కలర్ ఎక్కువగా యూస్ చేయండి. లేడీస్ అయితే ఏ కలర్ అయినా బాగుంటుంది అన్నట్టుగా చెప్తున్నారు గురువుగారు. ఇక ఉత్తరం దిక్కు మినహా మిగిలిన 3 దిక్కులు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ మీరు పరిహారాలు చేసుకునే ముందు జాతకాలని ఒకసారి పరిశీలించుకోండి. జాతకాలని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.